హాయ్ వ్యూయర్స్, యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్ చాందినీ చౌక్ అంటారు దీన్ని. ఇది ఎగ్జాక్ట్లీ మనకు ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది కూడా ఓల్డ్ ఢిల్లీనే, అలాగే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చూడండి రిక్షాలు ఉన్నాయి. వీటిని చూస్తుంటే నాకు నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కాము. ప్రజెంట్ అయితే తిరుపతిలో రిక్షాలు లేవు, అన్ని ఆటోలే. కానీ ఇక్కడ మాత్రం ఒక రిక్షా స్టాండే ఉంది. పైగా వీటికి నెంబర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ స్టాండ్లో రిక్షాల్ని నడపాలంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలంట. ఈ చాందినీ చౌక్ ఏరియాలో రిక్షా రైడ్ అనేది చాలా ఫేమస్. కానీ ఈ ఏరియా ఫీల్ని మనం ఎంజాయ్ చేయాలంటే బై వాక్ వెళ్ళాలని నేను విన్నాను. ఇక్కడ చాందినీ చౌక్ అంటే ఏంటి అని మనం ఎవరినన్నా అడిగితే అదొక బజార్, షాపింగ్ ఏరియా అని చెప్తారు. ఓకే, ఈ ఏరియా ఒక షాపింగ్ ఏరియానే అయ్యుండొచ్చు. కానీ అది ఈ ఏరియా గురించి తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఈ ఏరియా ఒక ఎమోషన్. మన ఇండియాకి సంబంధించి కొన్ని హిస్టారికల్ యాక్టివిటీస్ ఇక్కడ జరిగాయి. వాటికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి. ఈ ఏరియా గురించి తెలియని వాళ్ళంటూ ఈ ఢిల్లీలో ఎవరు ఉండుండరు. ఇంకా ఈ చాందినీ చౌక్ సంబంధించిన హిస్టరీ గురించి చెప్పాలంటే ఈ ఏరియాని 17th సెంచరీలో షాజహాన్ నిర్మించారు. కానీ ఈ ఏరియా డిజైన్ ని మాత్రం చేసింది ఆయన కూతురు జహనారా అంట. ఇక్కడ చాందినీ చౌక్ అంటే ఇంగ్లీష్లో మూన్ లైట్ స్క్వేర్ అని అర్థం. చాందిని అంటే వెన్నెల, ఇంకా చౌక్ అంటే ఇంగ్లీష్లో స్క్వేర్ అని మీనింగ్. ఢిల్లీకి సంబంధించిన ట్రెడిషనల్ టేస్టీ డిషెస్ని టేస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి డెస్టినేషన్. అలాగే ఈ ఏరియా వెండి వస్తువులు కూడా చాలా ఫేమస్. ఇంకా ఇక్కడ స్పైసెస్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా దొరుకుతాయంట. కానీ ఈ ఏరియాని బిల్డ్ చేసినప్పుడు అందమైన భవనాలు, గార్డెన్స్, ఇంకా స్థానిక రాజులు, వ్యాపారస్తులకి సంబంధించిన షాప్స్ ఎక్కువగా ఉండేటంట. ప్రజెంట్ ఇక్కడ మనకు కావాల్సిన నీడ్స్ అన్నీ దొరుకుతాయి. చెప్పాలంటే ఈ మార్కెట్ అనేక స్ట్రీట్స్గా డివైడ్ అయింది, ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ఏరియాగా. ఫర్ ఎగ్జాంపుల్ దరీబా కలాన్, ఇది జ్యువెలరీ వస్తువులకు సంబంధించిన ఏరియా. అలాగే కినారీ బజార్, ఇది జరీ ఇంకా లేస్ వర్క్కి సంబంధించిన ఏరియా. ఇంకొకటి కరీ బౌలి, ఇది స్పైసెస్ ఇంకా డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన ఏరియా. అలాగే నై సడక్, ఇది స్టేషనరీ వస్తువులకు సంబంధించిన ఏరియా. చావరీ బజార్, ఇది పేపర్ ఐటమ్స్కి సంబంధించిన ఏరియా. అలాగే ఇక్కడ కొన్ని వస్తువులకు సంబంధించి ఓల్డ్ ఇంకా ఫేమస్ అయిన షాపులు కూడా ఉన్నాయి. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే ఓకే, కాకపోతే మనం వెంటనే తీసేసుకోకూడదు, బార్గెనింగ్ చేయాలి. అలాగే కొన్ని ఐటమ్స్ని మనం తెలుసుకొని తీసుకోవాలి, ఎందుకంటే మనల్ని మోసం చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్కామ్స్ జరుగుతూ ఉంటాయంట. దీనికి కారణం ఇది చాలా క్రౌడీ ఏరియా. అన్నిటికన్నా నేను ఎక్కువగా వినింది ఈ ఏరియాలో జరిగే రాబరీస్ గురించి. మనం ఇక్కడున్న క్రౌడీ ఏరియాలో తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలంట. ఇక్కడ పిక్ పాకెటర్స్ ఎక్కువ ఉంటారంట. అలాగే కొన్ని వాల్యుబుల్ థింగ్స్ కొనేటప్పుడు కూడా మనం వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేసుకుని ఉండాలంట, లేదంటే మనకు డూప్లికేట్ వస్తువులు అమ్మే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట. ఇంకా ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్పాలంటే అవి కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఐటమ్ ఫేమస్ అంట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పరాటే వాలే గాలి అనే ఏరియా పరాటాలకు ఫేమస్ అంట. ఇక్కడ రకరకాల ఐటమ్స్తో చేసిన 20 రకాల కంటే ఎక్కువ పరాటాస్ అవైలబుల్లో ఉంటాయంట. మనకు తినే ఇంట్రెస్ట్ ఉంటే టేస్ట్ చేయొచ్చు. ఈ ఐటమ్స్కి సంబంధించి కొన్ని ఫేమస్ షాపులు ఇక్కడ ఉన్నాయి. ఇంకా నై సడక్ అనే ఏరియాలో కచోరీస్ ఫేమస్ అంట. ఇంకా చాందినీ చౌక్ అని మెయిన్ ఏరియాని చోలే భటూరా స్ట్రీట్ అంటారంట. దరీబా కలాన్, ఇది జిలేబీలకు ఫేమస్. ఈ ఏరియాలో ఓల్డ్ జిలేబీ వాలా అనే ఒక షాప్ ఉంది. ఈ షాప్ చాలా ఓల్డ్ది, చాలా ఫేమస్ కూడా. ఈ షాపు 1884 నుంచి ఉందంట ఇక్కడ. ఇంకా ఈ ఏరియాకి కొత్తగా షాపింగ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు గైడ్ని తీసుకెళ్తే బెటర్ అని విన్నాను, ఎందుకంటే ఈ ఏరియా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుందంట. ఇప్పటి వరకు నేను చెప్పింది ఈ ఏరియాకి సంబంధించిన షాపింగ్ ఇంకా ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఏరియాలో షాపింగే కాకుండా ఆ కాలం నాటి హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అలాగే ఆ ప్లేసెస్కి సంబంధించిన హిస్టరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాటిల్లో మనం ఇంపార్టెంట్గా డిస్కస్ చేయాల్సింది డిఫరెంట్ రిలీజియన్స్కి సంబంధించిన టెంపుల్స్ గురించి. ఫస్ట్ వన్ జామా మసీద్. ఇది షాజహాన్ నిర్మించిన ఒక పెద్ద మసీద్. మన ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్క్. ఈ మసీదులో ఒకేసారి 25,000 కన్నా ఎక్కువ మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చంట. నెక్స్ట్ వన్ గురుద్వారా సిస్గంజ్ సాహెబ్. అంటే ఇది సిక్కులకు సంబంధించిన ఒక పవిత్ర దేవాలయం. దీనికి సంబంధించి హిస్టరీలో ఒక ఇన్సిడెంట్ ఉంది, దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేయాలి. చెప్పాలంటే ఇది ఒక ట్రాజిడీ ఇన్సిడెంట్. అంటే ఇస్లాంలోకి మారలేదని ఔరంగజేబు తల నరికి చంపిన 9వ సిక్కు గురువు గురు తేజ్ బహదూర్ జ్ఞాపకార్థం నిర్మించిన సిక్కుల పవిత్ర మందిరం ఇది. దీన్ని 1783లో బిల్డ్ చేశారు. ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మించడానికి ముందు మొఘలులకు సంబంధించిన పోలీస్ స్టేషన్ ఇంకా జైలు ఉండిందంట ఈ ప్లేస్లో. ఇప్పుడు ఈ గురుద్వార్ ఉన్న ప్లేస్లోనే 1675లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 9వ సిక్కు గురువు అయిన గురు తేజ్ బహదూర్ తలని నరికించారంట. తర్వాత 1783లో సిక్కు సైనికుడైన బఘేల్ సింగ్ తన సైన్యంతో ఢిల్లీపైకి దండయాత్ర చేసి రెడ్ ఫోర్ట్లోని దివానీ ఆమ్ని ఆక్రమించుకున్నాడంట.
అప్పుడు మొఘల్ చక్రవర్తి షా ఆలం II ఇతను ఆ బఘేల్ సింగ్తో ఒక సంధి చేసుకున్నారంట. ఆ సంధిలో భాగంగా ఢిల్లీలో ఉన్న సిక్కులకు చెందిన పవిత్ర ప్రదేశాలలో 9 గురుద్వారాలను నిర్మించారంట. వాటిలో ఇది కూడా ఒకటి. దీన్ని స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నదిగానే స్టార్ట్ చేసినారంట ఈ కన్స్ట్రక్షన్ని. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో అలాగే ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఈ ప్లేస్ని బాగా డెవలప్ చేసి ప్రజెంట్ ఉన్న కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేశారంట. వీళ్ళ గురువుని చంపినప్పుడు ఆయన తల తెగిపడిన చోట ఉన్న చెట్టు యొక్క కాండం ఇంకా వాళ్ళ గురువు గారిని జైల్లో ఉంచినప్పుడు ఆయన స్నానం చేయడానికి యూజ్ చేసిన వెల్ అంటే బావిని ఈ గురుద్వారాలో ప్రిజర్వ్ చేసి ఉంచారంట. ఇది ఈ గురుద్వారాకు సంబంధించిన హిస్టరీ. ఈ గురుద్వారాలోకి ఎవరన్నా వెళ్ళొచ్చు. అలాగే ఈ గురుద్వారాకి వచ్చే భక్తుల కోసం ఇక్కడ లంగర్ ఫెసిలిటీ కూడా ఉంది, అంటే ఫ్రీ మీల్ సెక్షన్. ఇంకా నేను విన్నదాన్ని బట్టి ఈ గురుద్వారా 24 hours ఓపెన్లో ఉంటుందంట. అలాగే ఈ చాందనీ చౌక్లో ఉన్న విజిటింగ్ ప్లేసెస్లో ఇంకొకటి టౌన్ హాల్. చెప్పాలంటే ఇది ఒక మదరసా అంటే ఇస్లామిక్ పాఠశాల. ప్రజెంట్ దీన్ని పబ్లిక్ లైబ్రరీగా చేసేశారు. ఇంకా శ్రీ దిగంబర జైన్లాల్ మందిర్, ఇది ఈ చాందనీ చౌక్లో ఉన్న పురాతన జైన దేవాలయం. దీన్ని 1656లోనే బిల్డ్ చేశారంట. కానీ ప్రజెంట్ ఉన్న బిల్డింగ్ 1878 అని విన్నాను. టెంపుల్లో మెయిన్ విగ్రహం తీర్థంకర పార్శ్వనాథునిది. ఈయన 23వ తీర్థంకరుడు. ఈ టెంపుల్లో ఫేమస్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బర్డ్ హాస్పిటల్ ఉంది. ఇంకా చెప్పాలంటే వరల్డ్లోనే ఫస్ట్ బర్డ్ హాస్పిటల్ ఇది. ఒక సంవత్సరంలో సుమారు 15,000 రకాల పక్షులకు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారంట. దీన్ని ఇక్కడ 1929లో ఎస్టాబ్లిష్ చేశారంట. అలాగే ఈ టెంపుల్ పక్కనే కొంచెం దూరంలో ఇంకొక ఈశ్వరాలయం కూడా ఉంది. ఇంకా ఇక్కడ ఉన్న ఇంకొక విజిటింగ్ ప్లేస్ ఫతేపూర్ మసీద్. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని విన్నాను. దీన్ని రెడ్ శాండ్ స్టోన్ తో బిల్డ్ చేశారంట. ఈ ఫతేపూర్ మసీద్ ని బిల్డ్ చేసింది ఫతేపూర్ బేగం ఇన్ 1650. షీ ఈజ్ వన్ ఆఫ్ ద క్వీన్స్ ఆఫ్ షాజహాన్. అలాగే ఇక్కడ సునేహ్రి అని ఇంకొక మసీద్ కూడా ఉంది. ఇక్కడ క్రిస్టియన్స్ కి సంబంధించి ఒక చర్చ్ కూడా ఉంది. దీన్ని సెంట్రల్ బాప్టిస్ట్ చర్చ్ అంటారు. ఇవన్నీ మనం ఈ చాందనీ చౌక్లో చూడడానికి ఉన్న ఇంపార్టెంట్ విజిటింగ్ ప్లేసెస్. ఇంకా ఈ చాందనీ చౌక్లో ఫ్రీడమ్ ఫైట్కి సంబంధించి చాలా యాక్టివిటీస్ జరిగాయి. వాటి గురించి చెప్పాలంటే ఆల్రెడీ చెప్పాను, ఈ చాందనీ చౌక్ ఏరియాని స్క్వేర్గా డిజైన్ చేశారని. ఇంకా ఇక్కడ దగ్గరలో ఉన్న రివర్ నుంచి ఈ చాందనీ చౌక్లోకి ఒక వాటర్ కెనాల్ కూడా ఉందంట. ఇక్కడ వాటర్ కెనాలే కాదు, ఈ స్క్వేర్గా ఉన్న ప్లేస్ మధ్యలో ఒక పూల్ అంటే సరస్సు కూడా ఉండిందంట. ఈ సరస్సులోనే చంద్రకాంతి పడినప్పుడు ఆ లైటింగ్ రిఫ్లెక్ట్ అయ్యి ఈ ఏరియా ఇంకా హైలైట్గా కనిపించేదంట. అందువల్లే ఈ ప్లేస్ని చాందనీ చౌక్ అంటే మూన్లైట్ స్క్వేర్ అని పిలిచేవాళ్ళు. కానీ 1870లో ఈ పూల్ ని క్లోజ్ చేసి ఇక్కడ ఒక క్లాక్ టవర్ ని బిల్డ్ చేశారంట. ఈ క్లాక్ టవర్ ని గంటాఘర్ అని పిలిచేవాళ్ళు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ క్లాక్ టవర్ లేదు, కానీ ఈ క్లాక్ టవర్ ఉన్న ఈ ప్లేస్ ని ఇప్పటికీ గంటాఘర్ అని పిలుస్తున్నారు. ఈ ప్లేస్ చాందనీ చౌక్ లో సెంటర్ లో ఉంటుంది. చాందనీ చౌక్ లోనే కాదు, ఢిల్లీకి కూడా ఇదే సెంటర్ ప్లేస్ అని కూడా విన్నాను. ఈ గంటాఘర్ అనే ప్లేస్ దగ్గరే ఫ్రీడమ్ ఫైట్ కి సంబంధించిన చాలా యాక్టివిటీస్ జరిగాయి. ఈ యాక్టివిటీస్ వల్ల చాందనీ చౌక్ బికమ్ ద హోమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఇంకా ఈ యాక్టివిటీస్ లో మనం ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సింది ఢిల్లీ కాన్స్పిరసీ కేస్, అంటే ఢిల్లీ కుట్ర కేసు అంటారు. ఫ్రీడమ్ ఫైట్ కి సంబంధించిన యాక్టివిటీస్ గురించి చదివిన వాళ్ళకి ఈ టాపిక్ గురించి ఐడియా ఉంటుంది. ఇంకా ఈ టాపిక్ గురించి చెప్పాలంటే బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన ఇండియాలోని ఇంపీరియల్ క్యాపిటల్ ని 1912లో కలకత్తా నుంచి ఢిల్లీకి చేంజ్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. బ్రిటిష్ ఇండియాకి కొత్త రాజధాని అయిన ఢిల్లీలోకి ఎంటర్ అయిన అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ పైన ఈ గంటాఘర్ అనే ప్రదేశం దగ్గర బాంబు దాడి జరుగుతుంది. అది కూడా నాటు బాంబు. ఈ అటాక్ లో ఆయన బాగా ఇంజూర్ అవుతారు. అలాగే ఈయనకి సంబంధించిన సపోర్ట్ స్టాఫ్ లో ఒక అతను చనిపోతాడు. ఈ అటాక్ లో ఇన్వాల్వ్ అయిన రెవల్యూషనరీస్ లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది రాజ్ బిహార్ బోస్. ఆ తర్వాత ఈ అటాక్ చేసినందుకు వీళ్ళకి శిక్ష పడిందా అంటే వీళ్ళల్లో రాజ్ బిహార్ బోస్ తప్పించుకుంటారు. లాలా హనుమంతరాయ్కి జీవిత ఖైదు పడుతుంది. మిగిలిన నలుగురిని ఉరితీస్తారు. ఉరితీసిన వాళ్ళల్లో బసంత్ కుమార్ బిస్వాస్ వయసు 20 సంవత్సరాలే, అంటే 20 సంవత్సరాలప్పుడే ఆయన చనిపోయారు. ఈ టాపిక్ మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ కి సంబంధించిన హిస్టరీలో ఢిల్లీ కుట్ర కేసుగా చాలా ఫేమస్. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ గంటాఘర్ అనే ప్రదేశంలో చాలా ఫ్రీడమ్ ఫైట్ కి సంబంధించిన ర్యాలీస్ జరిగాయంట. 1919లో ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న 30 మంది నిరసనకారుల్ని బ్రిటిష్ సైనికులు కాల్చి చంపారంట. ఇప్పుడు కూడా ఈ ఢిల్లీలో ఏదైనా ర్యాలీస్ చేయాలంటే ఈ గంటాఘర్ అనే ప్రదేశంలో చేస్తారంట. ఈ టవర్ ని నిర్మించింది అప్పటి బ్రిటిష్ ఇండియాకి సంబంధించిన ఢిల్లీ మున్సిపాలిటీ. ప్రజెంట్ ఇక్కడ ఈ టవర్ లేదు. ఈ టవర్ కి ఇంకొక పేరు నార్త్ బ్రూక్ క్లాక్ టవర్. మన ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ క్లాక్ టవర్ పైన మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఎగరవేశారంట. 1950లో ఈ టవర్ పైభాగం కూలిపోయిందంట. దాని కింద పడి చాలా మంది కూడా చనిపోయారంట. ఫైనల్ గా ఈ టవర్ ని ఇక్కడ నుంచి పూర్తిగా తీసేశారంట. ఇది ఈ గంటాఘర్ కి సంబంధించిన హిస్టరీ. ఇంకా ఈ చాందనీ చౌక్ ని బిల్డ్ చేసినప్పుడు ఇక్కడ 3 బజార్లే ఫేమస్ గా ఉండేటివంట. అవి ఉర్దూ బజార్, జోహ్రీ బజార్, ఫతేపూరి బజార్. అప్పట్లోనే ఇక్కడ 1560కి పైగా షాపులు ఉండేటివంట. ప్రజెంట్ నేను జిలేబీ వాళ్ళ షాప్ దగ్గర ఉన్నాను. ఇది జిలేబీలకు సంబంధించి చాలా ఓల్డ్ ఇంకా ఫేమస్ షాప్ అంట. నేను ఇక్కడ జిలేబీస్ టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి.
ఈ చాందనీ చౌక్ లో ఉన్న స్ట్రీట్స్ ని కుచాస్ అని పిలుస్తారంట. ఇంకా ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ ఏరియాస్ ని మొహల్లా అంటారంట. ఒకే రకమైన పని చేసే వాళ్ళు ఉన్న ఏరియాని కత్రా అంటారంట. ఇంకా ఇక్కడ హవేలీ అనే పదం కూడా చాలా ఫేమస్. హవేలీ అంటే ఒక భవనం అని అర్థం. ఇటువంటి హవేలీలు ఆ కాలం నాటివి ఇక్కడ చాలా ఉన్నాయి. అలాగే ఈ ఏరియా మూవీ షూటింగ్స్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ చాలా మూవీస్ షూట్ చేశారంట. ఫర్ ఎగ్జాంపుల్ చాందనీ చౌక్ టు చైనా, ఢిల్లీ 6, బ్లాక్ అండ్ వైట్ లాంటి మూవీస్ ఇక్కడే షూట్ చేశారంట. ఇంకా ఈ చాందనీ చౌక్ లో ఉన్న ఇంకో ఇంపార్టెంట్ ప్లేస్ ఖజాంచీ హవేలీ. ఈ ఖజాంచీలు అనబడే వాళ్ళు షాజహాన్ యొక్క పర్సనల్ అకౌంటెంట్స్ అంట. వీళ్ళుంటున్న స్ట్రీట్ ని గాలి ఖజాంచీ అని పిలుస్తారంట. వీళ్ళుంటున్న హవేలీ నుంచి ఎర్రకోట లోపలికి ఒక సొరంగం కూడా ఉందంట డైరెక్ట్ గా. అప్పట్లో ఈ సొరంగాన్ని మనీ ట్రాన్స్ఫర్ కోసం యూజ్ చేసేవాళ్ళంట. అలాగే ఇక్కడ ఉన్న ఇంకొక ఫేమస్ కన్స్ట్రక్షన్ చునామహల్ హవేలీ. ఇది షాజహానాబాద్ కి చెందిన ఒక రిచెస్ట్ పర్సన్ యొక్క ఇల్లు. ఇంకొకటి హవేలీ ధరంపుర, దీనిని ఫస్ట్ తీన్ చౌక్ కి హవేలీ అని పిలుస్తారంట. అలాగే భగీరథి ప్యాలెస్ లేదా బేగం సమ్రు హవేలీ. ప్రజెంట్ ఈ బిల్డింగ్ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి సంబంధించిన షాప్స్ ఉన్నాయంట. ఇక్కడ బేగం సమ్రు అంటే మొఘల్ హిస్టరీలో చాలా ఫేమస్. ఢిల్లీని అటాక్ చేయడానికి వచ్చిన 30,000 మంది సిక్కు సైనికులతో ఈమె యుద్ధం చేసి సిటీని ఇంకా మొఘల్ సామ్రాజ్యాన్ని సేవ్ చేసిందంట. అలాగే ఇంకొక ప్లేస్ కరీబావలి, ఆసియాలోని అతిపెద్ద మసాలా మార్కెట్ అంట ఇది. ఇక్కడున్న ఇంకొక ఫేమస్ ప్లేస్ చౌరాసి గంటా మందిర్. ఇదొక టెంపుల్. ఈ టెంపుల్లో 84 గంటలు ఒకే థ్రెడ్ కట్టుంటారంట. అందుకే ఈ టెంపుల్ కి ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడున్న ఇంకొక మార్కెట్ దరిబా కలాన్. ఇది ముత్యాలకు ఫేమస్. ఈ మార్కెట్ ముత్యాలకే కాకుండా వాల్యుబుల్ స్టోన్స్, గోల్డ్, సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా ఫేమస్ అంట. ఈ మార్కెట్ కూడా షాజహాన్ కాలం నాటిదంట. ప్రజెంట్ ఈ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద జ్యువెలర్ మార్కెట్ అని కూడా చెప్తారు. ఇంకా ఈ మార్కెట్ కి ఈ పేరు పర్షియన్ పదమైన దుర్ఈబీ బహా నుండి వచ్చిందంట. ఈ పదానికి అర్థం అసమానమైన ముత్యం అంట. ఇలా ఈ చాందనీ చౌక్ లో చాలా ఫేమస్ ఇంకా హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. చెప్పాలంటే ఇప్పటి వరకు నేను ఈ చాందనీ చౌక్ గురించి మీతో షేర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ జస్ట్ 20% ఉంటుంది. అంత చరిత్ర ఉంది ఈ ఏరియాకి. మనం ఈ చాందనీ చౌక్ని చేరుకోవడానికి మనకున్న ఈజియెస్ట్ వే మెట్రో. ప్రజెంట్ నేను గురుద్వారా దగ్గర ఉన్నాను. ఆల్రెడీ చెప్పాను ఇది సిక్కులకు సంబంధించిన పవిత్ర దేవాలయం అని. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ప్రజెంట్ వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.